ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పెన్షనర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్. జనవరి 1 నుంచి 2500 పెన్షన్ ఇవ్వనున్న ప్రభుత్వం. దుర్గమ్మను దర్శించుకున్న అఖండ చిత్ర హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను. సినీ పరిశ్రమను కాపాడుకుంటామన్న బాలయ్య. రాష్ట్రంలో త్వరలో ఆర్గానిక్ పాలసీని అమలు చేస్తామన్న మంత్రి కన్నబాబు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు తెస్తామని వెల్లడి. కొత్త ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చిన అధికారులు. కీమోథెరపీ వైద్య సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన వైద్యులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీలో పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఏడాదిలో వృద్ధాప్య పింఛన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెల 2250 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తూ ఉండగా ఇకపై దాన్ని 2500కు పెంచి ఇవ్వనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నిర్ణయం అమలు చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు అధికారులతో నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాలను వెల్లడించారు. అలాగే డిసెంబర్, జనవరిలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను సీఎం వెల్లడించారు. ఈ నెల 21న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించనున్నామన్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా అగ్రవర్ణ నిరుపేద మహిళలకు లబ్ధి చేకూర్చనున్నారు. 45 నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు 3 ఏళ్లలో 45,000 చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నారు. అలాగే జనవరిలోనే రైతు భరోసా సహాయం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. రైతు భరోసా సాయం తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. చిత్ర పరిశ్రమను తప్పకుండా కాపాడుతామని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. అఖండ విడుదలై ఘన విజయం సాధించాక ధైర్యం వచ్చిందని, దర్శకుల కథ నచ్చితే మల్టీ స్టారర్ కూడా చేస్తానని నటుడు బాలకృష్ణ వెల్లడించారు. దర్శకుడు బోయపాటితో కలిసి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను బాలకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ, ఏది ఏమైనా సనాతన ధర్మాన్ని చూపించిన అఖండ సినిమా బాగా వచ్చింది. ఏపీలో టికెట్ విధానంపై చిత్రం విడుదలకు ముందు చర్చించాం. ఇదే విషయమై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది. ఏం జరుగుతుందో చూద్దాం. చిత్ర పరిశ్రమను తప్పకుండా కాపాడుతామని చెప్పారు. సినిమాకు వచ్చి భక్తి పారవశ్యంలో ఆనాడు నందమూరి తారక రామారావు గారు భక్తిని కాపాడారు. అలాగే ఈరోజు మళ్ళీ ఈ సినిమా ప్రజల్ని, ప్రేక్షకుల్ని వాళ్ళు ఒక భక్త పారవశ్యంలో తీసుకెళ్ళి మనమేంటి, మన సనాతన ధర్మం ఏంటి అనేది మరొకసారి రుజువు చేసిన సినిమా మన అఖండ. ఈ సినిమాని మరి ఇంత ఘన విజయం చేకూర్చిన ప్రేక్షక దేవుళ్లకు నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు. ఎంత కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఏదైనా దైవ బలం ఉండాలి. మనం చేసే పని మీద మనకి శ్రద్ధ, మనకు అకుంఠిత దీక్ష ఊని ఆ పని మనం చేపడితే, తలపడితే ఏ పనైనా సరే ఆశీస్సులతో తప్పకుండా అది విజయం అవుతుంది అన్నదానికి ఒక ఉదాహరణ మన అఖండ సినిమా. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా ఇంత ఘన విజయంగా ప్రదర్శింపబడుతుంది. సో ఈ సినిమా ఇంత ఘన విజయం మాకంటే చలనచిత్ర పరిశ్రమకు ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు మరొకసారి ఊపిరి పోసి, సినిమా అంటే మంచి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఈ చిత్రం ఇంత విజయవంతం చేసి దాన్ని నిరూపించిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అది విజయవంతమైనప్పుడు మనకు వచ్చే ఆనందము, సక్సెస్ ఆబ్వియస్లీగా సంతోషంగానే ఉంటుంది. బట్ ఆ పని వల్ల ఇతరులకు కూడా ఆనందం పొందినప్పుడు అది మరింత సంతోషంగా ఉంటుంది. ఈ అఖండ విజయం అనేది నాట్ ఓన్లీ మా ప్రొడక్షన్ హౌస్కే కాదు, ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, ఎగ్జిబిటర్స్ చాలా కాలంగా ప్రేక్షకులు ఒక మంచి వినోదంతో పాటు ఒక సత్మార్గం గురించి ముందుకెళ్ళే, అంటే వాళ్ళని ఒక చైతన్యపరిచే మంచి స్క్రిప్ట్ రావడం, వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ పర్వదినాన అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందు సినిమాని గెలిపించిన ప్రతి ప్రేక్షకులకి నా నమస్కారం అండి. ఈ సినిమాని ఈరోజు ఇంత అద్భుతంగా ఆదరించి పరిశ్రమకు ఊపిరి పోసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఆ కృతజ్ఞత తెలియజేసుకోవడం కోసం ఇంత పెద్ద హిట్ ఇచ్చిన, ఇది దేవుడు ఇచ్చిన హిట్ అండి. మేము ఓన్లీ తీసుకున్నాం, దట్స్ ఇట్. సో అందుకనే అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చామండి.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో రైతులను చేయి పట్టి నడిపించేది ఆర్బీకే వ్యవస్థ అని మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. విజయవాడ నగరంలోని వివంత హోటల్లో మంగళవారం వ్యవసాయ అనుబంధ రంగాలకు సాంకేతిక సహకారాన్ని అందించే సంస్థల ప్రతినిధులతో వ్యవసాయ, మత్స్యశాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖాధికారులు రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రైతుల ముంగిటకు సేవలు అందించడంలో రైతు భరోసా కేంద్రాలు మైలురాయిగా నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానస పుత్రిక అయిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒకే చోట రైతులకు అన్ని సేవలు అందించేలా రైతు భరోసా కేంద్రాలు కృషి చేస్తున్నాయన్నారు. ఆర్బీకే వ్యవస్థను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసించడం రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. అన్ని సర్వీసెస్ ఒకే చోట అందించే విధంగా ఈ ఆర్బీకేఎస్కి అంకురార్పణ జరిగింది. ఈరోజు అది రోజు రోజుకి ఇంకా బలమైన వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఐసీఆర్ కానీ ఈ ఎఫ్ఏఓ కానీ ఈరోజు మన ఆర్బీకేఎల్కు సహకారం అందించడానికి, సాంకేతిక సహకారం అందించడానికి ముందుకొచ్చాయి. ఈరోజు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఎఫ్ఏఓ, ఐసీఆర్ ఒక ఒప్పందం కూడా చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం, అదేవిధంగా సాంకేతిక సహకారం అందించడం అనేది లక్ష్యంగా పనిచేస్తాం. First of all, thank you very much. Organize this excellent inauguration ceremony of TCP, Technical Cooperation Program. And then today, I think is supported by state of Andhra Pradesh, and then ICAR. We are jointly signed TCP MOU between government of Andhra Pradesh, ICAR and FAO. So it's very honorable moment. And then also attendance with honorable Chief Minister together, also honorable Agriculture Minister together. So this morning we had excellent field visit organized by state government of Andhra Pradesh, and then with Agriculture Commissioner together. First station was integrated calling center for under the RBK system. It is a very impressive center with young people, directly communicated from the farmers. So this is, I think, is a live session also. And this is the apex organization for agriculture research in the country, agriculture research, education, and even frontline extension. ICR has established more than 100 research institutions in the country, and these institutions deal with the crops, the natural resource management, horticultural crops, floriculture, vegetables, animal husbandry, fishery, whatever you talk about, most of the commodities we have got the institutions. So coming here in this MOU where state of Andhra Pradesh, FAO and ICR are coming together, I can very proudly say that ICR presence will be not only by the institutions who are located in Andhra Pradesh, but I assure that all the institutions who are there in the country, 100 ICR institutions, they will be supporting Andhra Pradesh in terms of all technology support which is required, whether it is the agriculture sector, animal husbandry sector, and fishery sector. And that will be doing, proudly will be doing. We have been coming twice. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సూపరింటెండెంట్ కిరణ్ వెల్లడించారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక విభాగాన్ని క్యాన్సర్ సేవల కోసం కేటాయిస్తున్నామన్నారు. గురువారం, సోమవారం ఓపీ అందుబాటులో ఉంటుందని రోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కీమోథెరపీ కూడా ఇక్కడ అందిస్తున్నామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లకుండా ఈ సేవలు వినియోగించుకోవాలని, ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, ఇవాళ మనకి విజయవాడలో అద్భుతంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. దీనికి అనుబంధంగా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది. దీంట్లో వందల మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారు, పీజీ చదువుతున్నారు. అలానే ఫ్యాకల్టీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఉంది. అలానే ఇక్కడ కొత్త హాస్పిటల్ కాకుండా పాత హాస్పిటల్లో మెటర్నిటీ, పీడియాట్రిక్స్ విభాగాలు ఉన్నాయి, సైకాట్రీ కూడా ఉంది. అలానే మనకు ఇంకొక విభాగం కనపడకుండా కొద్దిగా దూరంగా ఉంది, చిన్నకాకల్లో ఉన్న క్యాన్సర్ విభాగం. అక్కడ 10 ఎకరాల పొలంలో విస్తీర్ణంలో అద్భుతంగా కట్టబడిన కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ ఉంది. ఇదివరకే అక్కడ 3 బంకర్లు రేడియేషన్కి కట్టించారు. ఒక 30 బెడ్ హాస్పిటల్ అయితే మనకు అక్కడ ఉంది. దాదాపు 30 మంది స్టాఫ్ కూడా మనకున్నారు. అలానే ఒక ప్రొఫెసర్ గారు, నెహ్రూ గారు, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేడియేషన్ విభాగంలో డిగ్రీలు తెచ్చుకొని మన గవర్నమెంట్లోనే ప్రొఫెసర్లుగా పనిచేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా ఈ చినకాకాణి హాస్పిటల్లో దూరంగా ఉండటం, అక్కడ ఉన్న పాత కరెంటుకు రేడియేషన్కి సంబంధించిన కోబాల్ట్ మిషన్ కానీ, ఎక్స్ట్రా గ్రావిటీ రేడియేషన్ కానీ ఇన్ని కూడా తీసివేయడం జరిగింది. ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు ముగిశాయి. ఉద్యోగులు ఎంత పీఆర్సీ ఆశిస్తున్నారు అనే విషయంపై నేతలతో చర్చించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చర్చించే అవకాశం ఉందని ఈ సందర్భంగా సజ్జల తెలిపారు. ఉద్యోగులకు ఇప్పటికే 27% ఐఆర్ ఇస్తున్నట్లు, 14.29% ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. 14.29% ఫిట్మెంట్ వల్ల ఐఆర్ కంటే రూపాయి కూడా తగ్గదని, ఎక్కువగానే లబ్ధి ఉంటుందన్నారు. ఉద్యోగులు కోరే 45% సాధ్యం కాదని కమిటీ చెప్పిందన్నారు. ముందు క్లారిఫై చేయాల్సింది అఫీషియల్ చర్చలు కాదు, ఐఎమ్ నాట్ అఫీషియల్లీ దాంట్లో సంబంధించిన అయితే అడ్వైజర్ పబ్లిక్ అఫైర్స్గా ముందు నుంచి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఎప్పుడన్నా ఏదైనా ఉంటే నా దగ్గరికి వస్తే ఒకసారి నీతి వచ్చినందువల్ల ఇన్ఫార్మల్గా వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకి కావాల్సింది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అలా వచ్చే వాళ్ళని రమ్మన్నా కాబట్టి వచ్చి మాట్లాడతారు. అండ్ ఇక్కడ జరగబోయేది ఏంటి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏదేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి, వాటికి సంబంధించి ఎంతవరకు అవకాశం ఉంటుంది అనే విషయం చూసి బై ది టైం ముఖ్యమంత్రి గారిని ఎలాగో వీళ్ళు కలుస్తామంటున్నారు కాబట్టి ఆయన కూడా స్టేక్ హోల్డర్స్, రిప్రజెంటేటివ్స్ వీళ్ళతో మాట్లాడతారు కాబట్టి ఈరోజు రేపు ఐ థింక్ ఒకసారి ఇదంతా వాళ్ళు డిస్కస్ చేసుకున్నాక ఆ టైం వెళ్ళేసరికి వీళ్ళు తక్కువ సమయంలో అది రిజాల్వ్ అయ్యేట్టు ఆ మార్గం సుగమం చేసే ప్రయత్నం, ఫెసిలిటేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జామాయిల్ సుబాబుల్ సరుగుడు కర్రకు హామీ ధరలు అమలు చేయాలని జనవరి 10న సీఎం విజ్ఞాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిలపక్ష రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సామాజిక రైతు సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం జరిగింది. ఈ మేరకు జామాయిల్ సుబాబుల్ సరుడు కర్రకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ మాట్లాడుతూ 2019 సంవత్సరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జామాయిల్ అలాగే సుబాబుల్ టన్నుకు 5,000 రూపాయలు కల్పిస్తామని కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలో జరిగిన ఎన్నికల సమయంలో ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. నేను చుండూరు రంగారావు, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సామాజిక వనాల పేరు మీదుగా సాగుతున్నటువంటి సాగు అంటే జామాయిలు, సుబాబులు, సరుగుడు రాష్ట్రం మొత్తం మీద పండేటువంటి మొత్తం విస్తీర్ణంలో ప్రకాశం జిల్లాలో 42% విస్తీర్ణం జరుగుతూ ఉంది. జామాయిల విషయంలో, సరుగుడు విషయంలో, సుబాబుల విషయంలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉంది. 2014 నాటికే జామాయిలకి 4,400, సుబాబులకి 4,200 ఇచ్చే పరిస్థితి ఉంటే అప్పటి నుంచి ప్రభుత్వాలు అనేటువంటి 2016లో ఆనాటి ప్రభుత్వం ఒక 3 మంత్రులతోటి కమిటీ వేసి బట్ మిల్లర్లని కూడా పిలిచి
ఒక ఒప్పందం జరిగింది. జామాయిలు 4,400 చేసి అలాగే సుబాబులు 4,200 రూపాయల కొనుగోలుకి నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో ఆయా సందర్భాల్లో జీవోలు ఇవ్వటం అయితే జరిగింది, కానీ కొంత స్పందన కొనుగోలు ప్రారంభమైనా కూడా తగినంతగా లేకపోవటం వలన తర్వాత మందగించింది. ఇప్పుడు మరీ 4,200 నుంచి 3,000కి దిగింది, 3,000 నుంచి 1,500కి దిగింది. ఎస్సీ ఎస్టీ ఇన్నోవా కార్ల లబ్ధిదారులకు రుణమాఫీ కల్పించాలని ఏపీ ఎస్సీ ఎస్టీ ఎన్ఎస్ఎఫ్టీ డీసీ ఇన్నోవా లబ్ధిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మామిడి అచ్చిరాజులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు 13 జిల్లాల సంఘం ప్రతినిధులతో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లను పొందగలిగినందుకు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. కానీ ట్యాక్స్, ఇన్సూరెన్స్ రూపంలో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. కరోనా కారణంగా కిరాయిలు లేక లాక్డౌన్ వలన అప్పుల పాలయ్యమన్నారు. తమకు రుణమాఫీ కల్పించాలని లేదా 80% రాయితీ కల్పించాలన్నారు. అలాగే ప్రతి 3 నెలలకు కడుతున్న ట్యాక్స్ను రద్దు చేయాలని, కార్ల లైఫ్కు జీవో ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేశారు. సార్, మేము ఎస్సీ ఎస్టీ ఇన్నోవా కార్ల లబ్ధిదారుల అధ్యక్షుడు నేను మామిడి అచ్చిరాజు అండి, విశాఖపట్నం జిల్లా. అయితే మేము ఇన్నోవా కార్లు తీసుకున్న కాడి నుంచి గవర్నమెంట్ నిరుద్యోగులకు ఇచ్చింది, అందులో లబ్ధిదారుని నేను. అలాగే మేము వచ్చిన సోదరులందరూ కూడా ఇన్నోవా కార్ల లబ్ధిదారులు. అయితే ఇందులో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇన్సూరెన్స్ 52,000 కట్టాలి సంవత్సరానికి, ట్యాక్స్ క్వార్టర్లీ ట్యాక్స్లు, అలాగే మెయింటెనెన్స్, ఈ భారం చాలా ఎక్కువగా ఉందండి. ప్రైవేటు కార్లకి మా ట్యాక్సీ బోర్డులకి చాలా పోటీ. కారు తీసుకున్నప్పటి నుంచి కూడా మేము ఎంతో ఆశపడతా వచ్చినాం. కారు తీసుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, ఇన్నోవా కారు ఓనర్ అవుతాము అనేటువంటి ఉద్దేశం మాలో ఎంతో ఆశ ఉండేది. అయితే కారు తీసుకున్నప్పటి నుంచి కూడా మరి అది మాకు ఇచ్చినటువంటి కారు ఎల్లో బోర్డు ఇచ్చినారండి. ఎల్లో బోర్డు ఇవ్వడం వల్ల మాకు ఏం జరుగుతుందంటే ప్రతి 3 నెలలకు వచ్చేసి 5,000 రూపాయలు క్వార్టర్ ట్యాక్స్ కట్టాలండి. వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు ప్రతి స్టేట్కి ఎంట్రీ అయ్యేటప్పుడు 1,500 రూపాయల చొప్పున మేము మరి ఎంట్రీ ట్యాక్స్ కట్టి మరి వెళ్తూ ఉన్నామండి. ఆ ట్యాక్స్ కట్టాలంటే మా బాడుగ కొంచెం ఎక్కువ ఉంటుందండి. మరి అయితే వైట్ బోర్డు దారులు కూడా మరి కార్లు తిప్పుతున్నారండి. ఆ ట్యాక్స్ లేని కారణాన వాళ్ళు మరి తక్కువ రేట్లోనే వాళ్ళు వెళ్ళిపోతారండి. ఈ కారణాన మాకు బాడుగలు రావడం లేదు. ఇవి తర్వాత మరి కొద్ది రోజులు అయిన తర్వాత మరి ఈ యొక్క కరోనా 2 సంవత్సరాల నుంచి కరోనా విలయతాండం చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే మా కారు వచ్చేసి నిలబడిపోయిందనమాట. మన 2018, 19, 2020 రాష్ట్ర వైడ్గా ఇన్నోవా కార్ల లబ్ధిదారుల సంఘం తరఫున నేను మాట్లాడటానికి ఇక్కడ రావడం జరిగింది. ఏది ఏమైనా గత ప్రభుత్వాలు ఎన్నో రుణమాఫీలు రైతులకు కానీ, డ్వాక్రా మహిళలకు కానీ, లేకపోతే ఇప్పుడు రేషన్ సరుకులు ఇచ్చే వ్యాన్లకు కానీ ఎన్నో రాయితీలు ఇచ్చి రుణమాఫీలు చేయటం జరిగింది. ఈరోజు ఈ 2-3 సంవత్సరాల క్రితం తీసుకున్న రాష్ట్ర వైడ్గా ఇన్నోవా కార్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు, వారి జీవన పరిస్థితులు అతి దారుణంగా ఉండటం వలన వారు ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏఐసిఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో క్రిస్మస్ సంబరాల వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఆ సంఘ చైర్మన్ కొర్నేలియస్ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏఐసిఎఫ్ నేతలు క్రిస్మస్ సంబరాల గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సెమీ క్రిస్మస్ సంబరాలకు ముఖ్య ప్రసంగికులుగా ఏఐసిఎఫ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు ఐఆర్ఈఎఫ్ డైరెక్టర్ ఇమాన్యుయల్ రెబ్బా పాల్గొంటారన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేలు, విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి, ఏఐసిఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ గద్దపాటి విజయరాజు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాకబ్ శామ్యుయల్ పాల్గొంటారని తెలియజేశారు. రెబ్బా ఇమానియల్ గారు,
వారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెమీ క్రిస్మస్ జరపబోతున్నారు. దానికి విజయవాడ సిటీ, విజయవాడ చుట్టుపక్కల ఉన్న పుర ప్రజలకు ముందుగా ప్రభు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు, శుభములు తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున విజయవాడ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్, విజయవాడ సిటీ కోఆర్డినేటర్, అలాగే వీరందరూ కూడా ఇండియా రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఇమానియల్ గారు ఈ సెమీ క్రిస్మస్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ తేదీ జరుపుతున్నారు. మన విజయవాడ పట్టణంలో మరి యేసుక్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మన రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారు బిషప్ రెవరెండ్ డాక్టర్ రెబ్బా ఇమ్మానియల్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. వారు మన పట్టణానికి రావడం చాలా సంతోషకరం. ఈ క్రిస్మస్ సంబరాలు మన విజయవాడలో జరగడం మనందరికీ ఎంతో ఆశీర్వాదకరం. కనుక ఈ యొక్క సెలబ్రేషన్కి మరి ఎంతోమంది ప్రముఖులు, మన హోమ్ మినిస్టర్ గారు సుచేత గారు వస్తున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మంగళవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు దంపతుల వారు అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు దంపతులు పంచహారతుల సేవలో పాల్గొన్నారు. అనంతరం న్యాయమూర్తి దంపతుల వారికి ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందచేయగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 35ని ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించుకునేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కృష్ణా జిల్లా నందిగామ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుస్తకం చాక్ పీస్ పట్టుకుని టీచర్గా మారారు. విద్యార్థినులకు కలెక్టర్ క్లాస్ చెప్పారు. అలాగే ఒక టీచర్ని మ్యాథ్స్లో మీన్ అంటే ఏమిటో అడిగితే ఆ టీచర్ సమాధానం చెప్పలేకపోయింది. విద్యార్థినులకు అర్థమయ్యేలాగా మ్యాథ్స్లో మీన్ అంటే అర్థం ఏమిటో వివరించి క్లాస్ చెప్పారు. ఈ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు నాడు నేడు పనుల్లో 20 లక్షలకు పైగా శాంక్షన్ అయితే డ్రైనేజ్ కూడా సరిగ్గా నిర్మించలేదని సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ ఏఈ ప్రిన్సిపల్పై విచారణకు ఆదేశిస్తామని, ఈ పాఠశాలలో నిర్మాణాలు నాసిరకంగా జరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. జగ్గయ్యపేట పట్టణంలో మాజీ సీఎం కొణిజేటి రోసయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. మాజీ సీఎం రోసయ్య విగ్రహాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసన సభ్యులు సామినేని ఉదయభాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొణిజేటి రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వెస్ట్ డీసీపీ హనుమంతరావు ఆధ్వర్యంలో చెడ్డీ గ్యాంగ్ నేరస్తుల పట్ల ప్రజల్లో భరోసా కల్పించే రక్షణాత్మక కార్యక్రమాలను నిర్వహించారు. రైల్వే ట్రాక్ సమీప ప్రాంతాలు అయిన చిట్టినగర్లోని కంసలిపేట, ఓల్డ్ ఆర్ఆర్పేట మరియు నైజాం గేట్ ప్రాంతాల్లో ఈ రోజున వెస్ట్ డీసీపీ విజయవాడ బాబురావు, ఏసీపీ వెస్ట్ కె హనుమంతరావు, కొత్తపేట సిఐ మోహన్ రెడ్డి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి డ్రోన్ సహాయంతో మారుమూల ప్రాంతాల్లో కూడా నిఘా నేత్రాల ద్వారా అనుమానితులను గుర్తించి ప్యాఫిలైన్ డివైజెస్ ద్వారా వారి నేర చరిత్ర తెలుసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో నగరంలో ఇటీవల జరుగుతున్నటువంటి చెడ్డీ గ్యాంగ్ నేరాల పట్ల ప్రజల్లో భరోసా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గన్నవరంలో ఉన్న ఏపీ రాష్ట్ర సమీకృత రైతు సమాచార కేంద్రాన్ని
5 సభ్యులతో కూడిన ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ బృందం సందర్శించింది. ఆకలి మరియు పేదరికం లేని ప్రపంచాన్ని సృష్టించాలి అనే సంకల్పంతో ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAOను 1945లో ఏర్పాటు చేసింది. ప్రధాన కార్యాలయం ఇటలీ రాజధాని రోమ్ నగరం. అక్కడి నుంచి FAO సంస్థ తన కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా సాగిస్తుంది. అందరికీ ఆహార భద్రతను సాధించడం, ప్రజలు చురుకైన ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి తగినంత అధిక నాణ్యత గల ఆహారాన్ని క్రమం తప్పకుండా పొందేలా చూడడం సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 194 సభ్య దేశాలతో FAO ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాల్లో తన కార్యకలాపాలు సాగిస్తోంది. రాష్ట్రంలో ఇంధన పొదుపు సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రజల భాగస్వామ్యం కీలకమని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలియజేశారు. ఇంధన పొదుపు వారోత్సవాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ఇంధన పొదుపుపై నిర్వహించిన అవగాహన ర్యాలీని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. ఈ భారీ ర్యాలీలో ఏపీఈపీడీసీఎల్ CMD జె పద్మ జనార్దన్ రెడ్డి, VMC కమిషనర్ వి ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ కె మోహన్ కుమార్, JMD విజిలెన్స్ మల్లాడి రెడ్డి, స్టేట్ ఎనర్జీ కాన్వర్జేషన్ CEO ఏ చంద్రశేఖర్ రెడ్డి, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల సభలో ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే పోస్టర్లు, కరపత్రాలను ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, కలెక్టర్ జె నివాస్ విడుదల చేశారు. Week is being conducted in Andhra Pradesh across all the districts, and lot of activities are being taken up under the direct supervision of the district collectors to bring awareness in the domestic sector and various other sectors such as agriculture, industry, commercial, in order to reduce the energy usage, and lot of awareness activities that are happening. We are highlighting all these issues. Thank you. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవం మన కృష్ణా జిల్లాలో గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ శ్రీ నాగులపల్లి శ్రీకాంత్ గారు వారి ఆధ్వర్యంలో మరియు CPDCL మరియు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, స్కూల్ పిల్లలు వాళ్ళ ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ర్యాలీలో పాల్గొని ఇంధన పొదుపు గురించి వాళ్ళకు అవగాహన పెంచు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. 9వ డివిజన్లో 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోయే పలు నూతన రోడ్లకు అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆ ప్రాంత అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి కాలనీ పెద్దలు, ప్రజలు ఎన్నిసార్లు తీసుకువెళ్లినా కాలయాపన చేశారే తప్ప పట్టించుకోలేదని విమర్శించారు. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే నియోజకవర్గంలో దాదాపు 350 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయటం జరిగిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలిపారు. కమ్మ కార్పొరేషన్ వెల్ఫేర్ డైరెక్టర్ హరీష్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, కన్నబాబు గారు, మిగిలిన 9వ డివిజన్కి సంబంధించిన కాళీ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే 9వ డివిజన్లో పెద్దలు ఈశ్వరప్రసాద్ గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ డివిజన్లో మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన మీద ఏ ప్రజానికానికి అయితే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈశ్వరప్రసాద్ గారి ఒక నాయకత్వంలో ఉందంటే, ఏదైతే ఎలక్షన్స్ ముందు మేము వచ్చి మీ దగ్గరికి ఓటు అడిగిన కానించి ఇక్కడున్న స్థానిక ఈశ్వర్ ప్రసాద్ గారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఎక్కడ ఇబ్బంది కలుగుతుందా అనేది ఎలక్షన్స్కి వెళ్ళకముందే మేము రోడ్లేసి ప్రజలకు తీసుకెళ్తాం జరిగింది. ఆ నిమిషం ఎలక్షన్స్తో సంబంధం లేకుండా గెలుపోవటమే తెలియకుండా ఈరోజు అదే విధంగా పనిచేస్తూ ఈరోజు మళ్ళీ పలు రకాల శంకుస్థాపనలు చేయటమే కాదు, గెలుపోవటమే కాదు, ప్రజలకి మేమైతే
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఇన్ఛార్జ్ జవని అవినాష్ గారు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారండి, ఫ్లోర్ లీడరు సత్యం గారికి, రామిరెడ్డి గారికి, అట్లాగే వచ్చిన మా కార్యకర్తలందరికీ మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారికి అందరికీ ధన్యవాదాలు. అవినాష్ గారి నాయకత్వంలో 9వ డివిజన్లోనండి మేము వచ్చిన కాడి నుంచి కూడా ఇక్కడ స్థానిక పరిస్థితులు మన అందరికీ తెలుసు. మోకాళ్ళ లోతులు గోతులు పడిపోయి మనుషులు నడుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పెన్షనర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్. జనవరి 1 నుంచి 2500 పెన్షన్ ఇవ్వనున్న ప్రభుత్వం. దుర్గమ్మను దర్శించుకున్న అఖండ చిత్ర హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను. సినీ పరిశ్రమను కాపాడుకుంటామన్న బాలయ్య. రాష్ట్రంలో త్వరలో ఆర్గానిక్ పాలసీని అమలు చేస్తామన్న మంత్రి కన్నబాబు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు తెస్తామని వెల్లడి. కొత్త ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చిన అధికారులు. కీమోథెరపీ వైద్య సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన వైద్యులు. SBB న్యూస్ సమాప్తం. నమస్కారం.